ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. అన్ని ఫ్యామిలీస్ లో ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే నందమూరి కుటుంబంలో కూడా ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా మారాలనుకుంటున్నారా అంటే తారక్ చేసే పనులు చూస్తుంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలుగా ఒకవైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ పెద్దరికం చేస్తున్నారు. అటు సినిమా పరంగానే కాక పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ మరో శక్తిగా ఎదిగారు. ఇదే క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు ఎన్టీఆర్. రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ముందుగా కొంతమంది స్పందించినా పెద్ద స్టార్ హీరోల్లో ముందుగా రెస్పాండ్ అయింది ఎన్టీఆర్ మాత్రమే. తారక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో 50 లక్షలు విరాళం ప్రకటించి సంచలనం రేపారు. ఆ తర్వాత పోలోమంటూ మిగతా హీరోలు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకి తమ వంతు చేయూత అందించారు. మొత్తంగా తన విరాళంతో మొత్తం తారాలోకం కదిలొచ్చేలా చేయడంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. తాజాగా సమంత విషయంలో కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అక్కినేని ఫ్యామిలీ తర్వాత ముందుగా వాళ్ళ కుటుంబంతో పాటు శామ్ కి అండగా నిలబడింది కూడా ఎన్టీఆర్. మొత్తంగా తారక్ ట్వీట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో కదలిక వచ్చింది. మొత్తంగా ఎప్పుడు ఏ విషయంలో అంతగా స్పందించని తారాలోకం ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి తెలంగాణ బూతుల మంత్రి కొండా సురేఖ తీరును తూరుపారబట్టారు. అటు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక కూడా పలు సందర్భాల్లో కొంతమంది నేతలపై అనరాని పరుష పదజాలం వాడుతూ ప్రజల్లో తన స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా మొత్తంగా రేవంత్ తో పాటు ఆయన మంత్రివర్గంలో కూడా కొండా సురేఖ తన స్థాయిని తగ్గించుకొని ప్రజల్లో పలుచన అయ్యారు. ఒకవైపు హైడ్రాతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న రేవంత్ సర్కార్కి ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూతో ఏం చేయాలో పాల్పోవడం లేదు. మరోవైపు ఎన్టీఆర్తో మొత్తం సినీ ఇండస్ట్రీ, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతకి కూడా అండగా నిలవడం సినీ ఇండస్ట్రీ ఈ విషయంలో ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో అర్థమవుతుంది. అటు నాగార్జున కూడా ఎక్కడా తగ్గకుండా కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా వేశారు.